హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వర్ణ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఇంకా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణాస్ వరల్డ్. ఇక ఈరోజు వచ్చేసి మార్నింగ్ లాగు అలాగే ఈవినింగ్ లాగు రెండు కూడా ఉంటాయండి. సో వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చినట్టయితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాదైతే కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఈరోజు వచ్చేసి ఇంకా బయట ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా లేచిన వెంటనే బయట ముగ్గు ఒక్కటి పెట్టేసుకుని ఇంకా మనం వంట అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇంకా పిల్లలకు కూడా లేట్ అవుతుంది కదా, అందుకనేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యేసి ఇంకా ఇక్కడ వచ్చేసి గ్యాస్ మొత్తం అంతా నైటే క్లీన్ చేసేసి పెట్టుకుంటానండి. ఎందుకంటే మనకు మార్నింగ్ అయితే వర్క్స్ చేసుకోవడానికి మంచిగా ఉంటుందన్నమాట. ఇంకా ఇలా నీట్గా ఉండేస్తే మంచిగా ఉంటుంది. అందుకనేసి గిన్నెలు ఏమీ కూడా లేకుండా నైట్ అన్నీ మొత్తం కడిగేసి పెట్టుకుంటానండి. ఇంకా లేచిన వెంటనే ఇంకా మనం వర్క్స్ చేసుకోవడానికి మైండ్ కూడా మనకు చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అందుకనేసి ఇక్కడ వచ్చేసి హాట్ వాటర్ అయితే పెట్టేసుకుంటాను. ఇంకా డైలీ కూడా హాట్ వాటర్ అయితే తాగుతానండి, హెల్త్కి మంచిదనేసి. ఇంక ఇక్కడ వచ్చేసి టీ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా పాలైతే కాచేస్తానండి. అందుకనేసి ఇంకా గిన్నెలో వేసేసి పాలైతే కాచేసుకుందాం అనేసి కాచేస్తున్నాను. ఎందుకంటే తొందరగా కాచేసి మనం తోడ పెట్టేసుకుంటే మనకు పెరుగు కూడా మంచిగా తోడుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కదా, మంచిగా మనకు మజ్జిగ అనేది చాలా వరకు మనకు హెల్త్కి మంచిది కదండి. అందుకనేసి ఫ్రెష్గా మనము మజ్జిగ అనేది పెరుగు తోడు పెట్టేసుకొని ఇంట్లోనే చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట. హెల్త్ కూడా చాలా మంచిది కదండి మజ్జిగ తీసుకోవడం వల్ల. అందుకనేసి ఇంకా పాకెట్ పెరుగు కన్నా ఈ విధంగా మనం ఇంట్లోనే చేసేసి వాడుకుంటే మంచిగా ఉంటుంది. అందుకనేసి మంచిగా తోడైతే పెట్టేసుకుంటాను. ఇదే పాలతోటి మనము పాకెట్ పాలతోనే చక్కగా ఈ విధంగా పాలు కొంచెం మంచిగా మరిగించి కాచేసుకొని మనం దీనిపైన మీగడ వస్తుంది కదండి, ఈ పాల మీగడతోటి చాలా అంటే చాలా మంచిగా నెయ్యి అయితే చేసుకోవచ్చండి. అందుకనేసి ఇంకా పెరుగు కూడా మంచిగా ఉంటుంది. అలాగే మనకు పాకెట్ పాలతో కూడా మనము పాల కొన్న డబ్బులతోనే నెయ్యిని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనకు గేదె పాలు అలా మనకు అవైలబుల్గా ఉండవు కదండి, ఎక్కువ మనకు పాకెట్ పాలే దొరుకుతాయి కాబట్టి వీటితో కూడా చాలా మంచిగా చేసుకోవచ్చండి. వెన్న అయితే చాలా చాలా మంచిగా వస్తుంది. మనం పొంగు వచ్చిన తర్వాత మంచిగా ఒక 5 నిమిషాలు మరిగించుకొని మనము హాఫ్ ప్లేట్ పెట్టేసి మనం పూర్తిగా చల్లారే వరకు పూర్తిగా ప్లేట్ అనేది క్లోజ్ చేయకుండా ఒక సగానికి పెట్టేసి మనం పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. ఆ తర్వాత మనం ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పెట్టామంటే చాలా మందంగా వస్తుందండి. మీగడ కూడా చాలా చాలా మంచిగా వస్తుంది. ఆ మీగడ అనేది మనం కలెక్ట్ చేసి పెట్టుకొని ఒక 2-3 డేస్కి అలా మనము వెన్న అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. వెన్న చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. చిన్న ఒక మిక్సీ జార్లో వేసేసి ఒక 2 టైమ్స్ మనం అలా 2 రౌండ్స్ అలా తిప్పామంటే 1 మినిట్ లోపు మనకు వెన్న అనేది వచ్చేస్తుంది. అది కూడా మనకు హెల్త్కి మంచిదే కదండి. ఎలాంటి కల్తీ లేని నెయ్యి అనేది ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడము చాలా మంచిగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, చాలా మంచిగా వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా టీ కూడా పెట్టేసుకుని తాగేశాను. ఇంకొచ్చేసి ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. ఇంక ఈరోజు వచ్చేసి బెండకాయ పులుసు చేసేసి రైస్ అయితే చేసేద్దామనేసి లంచ్ బాక్స్కి వచ్చేసి ఇంకా అందుకనేసి ముందుగా బెండకాయలు అనేది శుభ్రంగా వాష్ చేసేసుకొని తడి అనేది లేకుండా తుడిచేసుకొని నీట్గా, ఎందుకంటే మనం తడి అనేది ఉంటే మనకు జిగురు జిగురుగా ఉంటుందన్నమాట బెండకాయలో. అందుకనేసి తడి అనేది లేకుండా మంచిగా తుడిచేసుకొని శుభ్రంగా కట్ చేసేసుకుంటే మనకు మంచిగా వస్తుందన్నమాట. బెండకాయలు అనేది కొంచెం ముందుగానే వేయించేసుకుంటే కొద్దిగా ఆయిల్ వేసేసి మనకు టేస్ట్ అనేది మంచిగా వస్తుందండి. అందుకనేసి ఎందుకంటే బెండకాయలు వేయడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది కదా, అందుకనేసి మనం ఆనియన్ ఉల్లిపాయ టమోటా పచ్చిమిర్చితో పాటు వేసేసామంటే కనుక బెండకాయ అనేది అలాగే పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకనేసి ఈ విధంగా ముందుగానే వేయించేసేసి పక్కన పెట్టేసుకుంటే మంచిగా వేగిపోతాయి. ఇంకా ఆ బెండకాయలు వేగేలోపు ఇక్కడ వచ్చేసి మనం కావాల్సినవన్నీ కూడా రెడీ చేసేసుకోవచ్చు. ఇంక ఇక్కడ వచ్చేసి ఆనియన్ పచ్చిమిర్చి టమోటా అన్నీ కూడా కట్ చేసేసుకుంటాను అనమాట. చాలా మంచిగా ఉంటుందండి రైస్లోకి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా చాలా రుచిగా వస్తుందన్నమాట. ఇంక ఇక్కడ ఒక్క టమాటా అయితే తీసేసుకున్నాను. చాలా కూడా మనకు అవసరం లేదు. క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకుంటే కనుక ఒక టమాటా ఎక్కువగా తీసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఒక టమాటా అయితే తీసేసుకున్నాను. ఇంకా టమాటా కూడా మరీ చిన్నగా కట్ చేసుకోకుండా ఈ విధంగా కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇవన్నీ కూడా రెడీ చేసేసుకొని మనము
కొద్దిగా కరివేపాకు అన్నీ కూడా రెడీ చేసేసుకోవాలి. ఇవి కట్ చేసుకున్నాం అనుకో తొందరగానే అయిపోతుందండి వంట అనేది మనకు. అందుకనేసి ఇంక ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి బెండకాయలు కూడా మంచిగా వేగిపోయాయి అనమాట. ఇవి వచ్చేసి ఇంకా ఒక ప్లేట్లో అయితే తీసేసుకుంటాను. ఇంక ఇదే బాండ్లీలోనే మనము సాంబార్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. అందుకనేసి ఇప్పుడు అదే బాండ్లీలో ఆయిల్ అయితే వేసేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర అవన్నీ కూడా పోపు అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా పోపు వేసుకున్న తర్వాత ఇంకా మనం ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆనియన్, పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసేసుకోవాలి. టమాటా మాత్రం కొంచెం లేట్గా వేసుకోవాలన్నమాట, ఎందుకంటే తొందరగానే మగ్గిపోతుంది కదా అందుకనేసి. ఇంక ఈ విధంగా వేసేసుకొని మంచిగా కొంచెం వేయించుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా వేయించేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా వేయించేసేసుకోవాలి. మనం కారం అనేది పచ్చిమిర్చితోనే వేసుకొని చేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. లేదంటే కనుక మనం కారం కావాలంటే కనుక పచ్చిమిర్చి అనేది తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కొంచెం వేయించేసుకొని మనం తర్వాత బెండకాయలు అనేది వేసేసుకోవాలన్నమాట. అందుకనేసి ముందుగానే బెండకాయలు అనేది వేయించేసుకోవాలి. ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత టమాటా కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని అవి కూడా కొంచెం మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఇంక ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా వేయించేసుకోవాలన్నమాట. సాల్ట్ అనేది మనం చూసుకొని వేసుకోవాలండి. మరీ ఎక్కువైతే మనం తినలేం కదా, తక్కువ ఉన్నా సరే వేసుకోవచ్చు. ఎక్కువైతే కనుక మనం ఏం చేయలేం కదా, అందుకనేసి ఈ విధంగా కొంచెం మూత అనేది పెట్టేసి మంచిగా మగ్గించేసుకోవాలి. ఈ విధంగా మగ్గించేసుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా బెండకాయలు అనేది, ఆ బెండకాయలను కూడా వేసేసుకొని మంచిగా వేయించేసుకోవాలి. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇందులోనే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి, కొంచెం కారము అలాగే కొంచెం సాంబార్ పొడి అండి. ఈ సాంబార్ పొడి వేయడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది. టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. అందుకనేసి కొంచెం సాంబార్ పొడి అయితే వేసేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా మగ్గించుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి చింతపండు అనేది ముందుగానే నానబెట్టేసి పెట్టుకున్నాను. ఇంక ఈ చింతపండును కూడా మంచిగా మనము పిప్పి అంతా తీసేసి ఈ చింతపండు రసాన్ని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మంచిగా కలిపేసుకొని చింతపండును కూడా యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే వేసేసుకొని కలిపేసుకోవడమే. చింతపండులో ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేయాలన్నమాట. పులుసు అనేది మనకు మంచిగా వస్తుంది. అందుకనేసి ఈ విధంగా ఒక 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మనం వాటర్ అనేది చూసుకొని వేసుకోవాలన్నమాట. మనకి ఎంత కావాలో క్వాంటిటీ అనేది చూసుకొని వేసేసుకోవడమే. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక 1 గ్లాస్ వరకు నేను వాటర్ అయితే వేసిస్తానండి. మరీ తిక్కగా ఉన్న బాగోదు, మరీ పల్చగా ఉన్న బాగోదు అనమాట. అందుకనేసి ఒక గ్లాస్ వరకు వేసేసుకుంటాను. సో చూసారు కదా, మనకి ఎంత కావాలో చూసుకొని వేసేసుకోవడమే అడ్జస్ట్ చేసుకుంటూ. ఈ విధంగా వాటర్ వేసేసి సాల్ట్ అలాగే కారం మనకు సరిపోయిందా లేదనేది చూసుకొని చెక్ చేసేసి మూత పెట్టేసి ఈ విధంగా చక్కగా ఉడకనివ్వాలన్నమాట. ఈ విధంగా ఉడికించేసుకొని మనం ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు బెండకాయ సాంబార్ అనేది చాలా చాలా మంచిగా వస్తుందండి. చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలో అలా తిన్నామంటే కనుక చాలా మంచిగా ఉంటుంది. రాగి సంగట్లో కూడా చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను. ఇంకా రైసు అలాగే సాంబార్ రెండు రెడీ అయిపోయాయి కదా. ఇంకా టిఫిన్కి వచ్చేసి ఇంక ఇక్కడ ఉప్మా అయితే చేస్తున్నానండి. ఇంకా ఆల్రెడీ ఇంకా ఉప్మా కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నేను పచ్చిమిర్చి టమాటా అన్నీ కూడా కట్ చేసుకున్నాను. ఇంక ఇక్కడ పోపు కూడా పెట్టేసుకున్నాను. ఇంకా పోపు కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇంకా వాటర్ అయితే వేసేసుకున్నాను అనమాట. ఒక బౌల్కు మనకు 2.5 గ్లాసెస్ మనం వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుంది అనమాట. 1 గ్లాస్ మనము రవ్వ అయితే తీసేసుకుంటే 2.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటే మనకు ఉప్మా అనేది మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మంచిగా వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా ఉప్మా కూడా పెట్టేశాను. ఇంకా పిల్లలు కూడా ఫ్రెష్ అయిపోయారనమాట. సో ఇంకా వాళ్ళు తినేసి రెడీ అయ్యి వెళ్ళేలోపు ఇంకా టైం కూడా సరిపోతుంది. అందుకనేసి ఇంకా ఉప్మా కదండి, మనం వేడివేడిగా తింటేనే బాగుంటుందనేసి ముందుగా అన్నము సాంబార్ అలా చేసి పెట్టేశాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఉప్మా చేసేసాను.
సో ఇంక ఉప్మా అయితే తినేశారు. సో ఫైనల్గా ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళారనమాట. ఇంక నా వర్క్స్ అన్నీ కూడా నేను మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ వచ్చేసి వాళ్ళు స్కూల్ నుంచి అయితే వచ్చేసారండి. ఇంకా బాబు అయితే వచ్చేసి వెంటనే యూనిఫామ్ అయితే చేంజ్ చేసేసాడు. ఇంకా పాప అయితే తనకు క్విజ్ కాంపిటీషన్లో తను ఫస్ట్ వచ్చిందనమాట. అందుకనేసి తనకు ప్రైజ్ అయితే వచ్చిందండి. సో తనైతే చాలా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. అందుకనేసి ఇంకా ఫస్ట్ తను చూపించాలనేసి ఇంకా యూనిఫామ్ కూడా చేంజ్ చేయలేదనమాట. చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా ఏదైనా సరేనండి, పిల్లలు ఏదైనా ఒక చిన్న విషయం మనం సాధించినా సరే చాలా చాలా హ్యాపీగా ఉంటారు కదా. ఇంకా వాళ్ళకన్నా హ్యాపీగా ఫీల్ అయ్యేది మనమే కదండి పేరెంట్స్. మనకంటే ఇంకా వాళ్ళు సాధించిన దానికంటే మనం ఇంకా ఇంకేం కావాలి చెప్పండి. వాళ్ళు ఏదైనా చిన్నదైనా పర్లేదు, ఆ హ్యాపీనెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ వచ్చేసి మా పాప అయితే చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో తనైతే చూపిస్తుంది, ఫైల్ అయితే ఇచ్చారనమాట ఫస్ట్ వచ్చిందనేసి. సో వాళ్ళు సాధిస్తే మనకు ఇంక అంతకన్నా ఏం కావాలో చెప్పండి పేరెంట్స్కి. వాళ్ళు మంచిగా చదువుకోవాలనే కదా ప్రతి ఒక్క పేరెంట్స్కి ఉన్న ఆశ అనేది. సో ఇంక ఇక్కడ వచ్చేసి స్టిక్కర్స్ కూడా ఇచ్చారనమాట, అవైతే తను చూపిస్తుంది. సో ఇదండి వాటి వీడియో. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాదైతే కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి